హాయ్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా చర్చిద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చర్చిద్దాం. ఆంధ్రజ్యోతిలో ముందుగా సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు అంటూ ఆర్డినెన్స్కి అయితే రాష్ట్రపతి ఆమోద్ర వేశారు. అలాగే నిన్న ఇంటర్మీడియట్ పూర్తయిన వారు ఇంజనీరింగ్ డిగ్రీ ఇతరత్ర కోర్సులకు వేరువేరుగా దరఖాస్తు చేసుకుంటున్నారా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే మనకి హెడ్లైన్స్ ఉన్నాయి. పలు రకాల వెబ్సైట్లకు అయితే తగ అన్వేషిస్తున్నారు. అయితే ఇక నుంచి వేర్వేరు వెబ్సైట్లకు వెళ్ళి వెతకటం, రిజిస్ట్రేషన్లు చేసుకోవటం, అర్హతలు పరిశీలించుకోవటం లాంటి గందరగోళం ఉండదంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ఒక కథనం ప్రచురితం చేశారు. ఉన్నత విద్యాశాఖ అయితే తాజాగా కామర్ పోర్టులను అందుబాటులోకి తెస్తుంది. దీంతో అభ్యర్థులకు తగిన కోర్సులు ఎంపికతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా చిటికలో అయితే పూర్తి కానుంది అంటూ కూడా ఒక కథనం ప్రచురితమైంది. అన్ని అడ్మిషన్లకు ఒకే పోర్టల్. ఉన్నత విద్యలో అయితే కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతున్నారు. ఒక రిజిస్ట్రేషన్ తో ఏ కోర్సులకు అర్హత ఉందో తెలుసుకోవచ్చు. నచ్చిన వాటికి అయితే అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా వార్త ప్రచురితం చేశారు. పత్రాలన్నీ ఆధార్తో అనుసంధానం, విద్య పూర్తయ్యేదాకా విద్యార్థుల ట్రాకింగ్లకు ప్రణాళిక ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తెచ్చేందుకైతే కసరత్తు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో అయితే చేరేందుకు పలు రకాల సైట్లను అయితే విద్యార్థులకు అన్వేషిస్తున్నారు. ఇంటర్ గ్రూప్ లో ఆధారంగా ఉన్నత విద్యలో దానికి సంబంధించిన కోర్సును ఎంపిక చేస్తుంటారు. ఇక దీనికి గాను పలు రకాల సైట్లను వెతుకుతారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒకే పోర్టల్ అందుబాటులోకి రానుంది. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏ కోర్సులో అర్హత ఉండిద్దో ఆ కోర్సులోకి వెళ్లేందుకైతే ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంకా ఆంధ్రజ్యోతిలో మరొక కథనంగాని మనం చూస్తే భూదోపిడీకి 2,000 కోట్లు అంటూ కూడా ఒక వార్తనైతే ప్రచురితం చేశారు. ఇక ఇందులో కానీ ఒక ముఖ్యాంశాలు కానీ చూస్తే 371 ఎకరాలు కొట్టేందుకు పన్నాగం పొందారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ఒక కథనం ప్రచురితం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అధికారి సహకారం అంటూ గత ప్రభుత్వంలోనూ ప్రయత్నాలు, అలాగే హైకోర్టు ఆదేశంతో 2013లో అయితే సెటిల్ చేసిన కేసుపై 2023లో అప్పీల్ కమిషనర్ వద్ద విచారణ అయితే చేయటం జరిగింది. కూటమి సర్కార్ రాకతో మౌనం, మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ మాంత్రికుడి కుట్ర అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే ఈ కథనం ప్రచురితం చేశారు. ఇనామికు ఇవ్వాల్సిన రైతువారీ పట్టాలు అలాగే ప్రైవేట్ భూమిగా తేల్చే ప్రయత్నాలు అయితే కూడా జరుగుతున్నాయి. ఇక నెల్లూరు నగరంలో దగ్గరలో కొత్తూరులో 371 ఎకరాల ఇనాం భూమి ఉంది. ఒక్కొక్క ఎకరం ధర దాదాపు 6 నుంచి 10 కోట్ల వరకు కూడా ఉంది. మొత్తంగాని మనం చూసుకుంటే ఈ భూమి కనీస విలువ 2,000 కోట్లకు పైనే అని చెప్పాలి. ఇక త్వరలో అక్కడి నుంచే ఔటర్ రింగ్ రోడ్డు కూడా వెళ్తుందని చెప్తున్నారు. ఇక గత జగన్ ప్రభుత్వంలో సలహాదారుగా అయితే పనిచేసిన ఒక ఆయన ఈసారి ఈ భూమిపై కన్నేశారని కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. ఆ భూమిని ప్రైవేటుదారిగా చూపించి పట్టాలిచ్చే దొంగ పనికైతే ఆయన తెర వెనుక నుంచి అయితే ఆ కదలికలు నడుపుతున్నారని చెప్పాలి. ఇక ఇందుకు ప్రజాప్రతినిధి ఒక అధికారి కూడా సహకరిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఆ ప్రభుత్వానికి లేదా ఇనాందారుల దీర్ఘకాలంలో సాగు ఉండాల్సి దక్కించుకోవాల్సిన భూమిని గద్దలా తన్నుకుపోయేందుకు కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. అలాగే ఇక ఉపాధి నాణ్యతకు ఇంజనీర్ల కొరత అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే మనము హెడ్లైన్స్ చూస్తున్నాము. 9 జిల్లాల్లో ఖాళీలు, పట్టా తనిఖీలు ఉన్నవారికే డిప్యూటేషన్ నో పిఆర్ అంటూ కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఆర్డబ్ల్యూఎస్ అలాగే R&B అంటూ కూడా ఈఎన్సీలకు లేఖ రాసిన కమిషన్, నత్తనడికిన కాలనీల లేవింగ్ తనిఖీ అంటూ కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ఇక ఇదే అదునుగా బిల్లుల కోసం వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించిన వైనం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఇంకా ముఖ్యంగా ఇంకొక కథనం ఏంటంటే ఆంధ్రజ్యోతిలో ఆధార్ సామాన్యునికి ఒక చిక్కులా మారిందనే చెప్పాలి.
ఆధార్ ఉంటేనే మనకి ఏదైనా పని. ఇక దానిలో అయితే కొన్ని మార్పులు చోటు చేసుకునేందుకు చెప్పాలి, పొరపాట్లు సవరించేందుకు తంటాలు పడుతున్నారు. ఆ గంటల కొద్దీ అయితే లైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక ముఖ్యాంశాలు కానీ ఇందులో చూస్తే ఎన్రోల్మెంట్ సమయంలోనే తప్పులు, అలాగే కనీస వివరాలు నమోదు చేయని సిబ్బంది, పత్రాలన్నీ అందజేసిన అప్లోడ్ అయితే ఉండదని కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇబ్బందులు పడుతున్న పౌరులు అలాగే రీజనల్ కార్యాలయానికి వెళ్లాలని సలహాలు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రీజనల్ ఆఫీసు, సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు టోకెన్లు అందక రోజుల తరబడి అయితే పడిగాపులో పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కొన్ని అయితే ఏవైతే తప్పులు ఉంటాయో ఆధార్లు అయితే కొన్ని మొబైల్ ఫోన్లో కొన్ని యాప్లు తీసుకురావడం జరిగింది, అందులోనే చేసుకోవచ్చు. ఇక బాలుడి పేరు ధనుష్, ఏపీలోని ఏలూరు జిల్లా ధర్మాజిగూడెం. 4 ఏళ్ల క్రితం బాలుడు, అతని చెల్లెలు జాహ్నవి ఆధార్ కోసం ఎన్రోల్ చేయించారు. కొన్ని రోజులకు ఇద్దరికి కార్డులు అయితే వచ్చాయి. ఇక ధనుష్ ఫోటోతో ఉన్న కార్డులో అతడి చెల్లెలు వివరాలు వచ్చేసి అటుదిటు ఇటుదటు పడింది. ఇక జాహ్నవి ఆధార్ కార్డులో ధనుష్ వివరాలు ఉన్నాయి. బాలికను బాలుడుగా పేర్కొంటూ ఆధార్ కార్డు రావడంతో వాటిని సవరించి సరైన వివరాలతో ఆధార్ కార్డు పొందడానికి 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. ఇక స్థానికంగా బాలిక ఆధార్ కార్డులో సవరణలు చేసి కొత్త కార్డులు తీసుకున్నారు. ఇక బాలుడి ఆధార్లో మాత్రం సవరణలు కావట్లేదు. హైదరాబాద్లోని రీజనల్ కార్యాలయానికి కూడా ఇప్పటి వరకు బంధువులు 6 సార్లు బాలుని తీసుకొచ్చారు, అయినా కూడా ఆధార్ కార్డులో ఎలాంటి మార్పు లేదు, కొంత జాప్యం జరుగుతుంది ఆధార్ సమస్యలతో అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో అయితే మనం ఒక వార్తని చూస్తున్నాము. అలాగే ఇంకా మరొక వార్త ఏంటంటే, విజయవాడ రామర్పాడులో ఛాతీ నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందిస్తున్న ఆరోగ్య రథం సిబ్బంది. ఆ రథం ఆరోగ్యానికి వరం అంటూ కూడా మనం ఒక కథనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ఇక ఇందులో వచ్చేసి హెడ్లైన్స్ అయితే, ఏడాదిలో 1.04 కోట్ల మందికి వైద్య సేవలు అందినట్టు తెలుస్తుంది ఆ రథంతో. ఇక 904 వాహనాలు, 2.47 లక్షల క్యాంపులు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆ రథంతో 5.56 లక్షల మంది గర్భిణీలకు ఉచిత వైద్యం అందినట్టు కూడా మనం చూస్తున్నాము. సంచార జాతుల చెంతకే నాణ్యమైన సేవలు, రోడ్డు సౌకర్యాలు లేకున్నా నడుచుకుంటూ తండాలకు టెక్నాలజీ సాయంతో జీపీఎస్ ట్రాకింగ్, రోగుల వివరాలు అంటూ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. రైట్, ఇప్పుడు మనం నమస్తే తెలంగాణలో మరొక వార్తాపత్రికలో నమస్తే తెలంగాణ చూస్తున్నాము. ఇక నమస్తే తెలంగాణలో వచ్చేసి కొన్ని కథనాలు కానీ మనం చూస్తే, బండికి బర్తరఫ్ చేయాలంటూ కూడా నిన్న కేటీఆర్ అయితే కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. భగీరథ్ పై కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సంజయ్ని పదవి నుంచి తొలగించాలంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే బండి భగీరథ్ను మొన్న శనివారం అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కుమ్మక్ అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కేంద్ర మంత్రి అయితే కేంద్రంతో పని లేదు, బండి భగీరథ్ ఏమైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు చూసుకుంటారు, అలాగే సరెండర్ కూడా భగీరథ అయ్యారంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి అయితే మనకి మీడియాతో మాట్లాడారు. మీడియాను మనీ ట్రాప్ లోకి లాగి హనీ ట్రాప్ కుట్ర అంటూ కూడా మనము నమస్తే తెలంగాణలో అయితే హెడ్లైన్స్ చూస్తున్నాము. వార్తలు రాకుండా గొంతు నొక్కేందుకు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. భగీరథకు 9 రోజులు ఎందుకు దాచిపెట్టారో చెప్పాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. బాధిత కుటుంబానికి కేంద్ర సహాయక మంత్రి బెదిరింపులు చేసినట్టు కూడా మనం చూస్తున్నాము. ఇక నమస్తే తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి ఆ కొడుకుపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే దుస్థితి రావటం దేశానికే అవమానం అంటూ కూడా కేటీఆర్ ఇక్కడ వివరణ ఇచ్చారు. ఇక ఇందులో బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసును నీరుగార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరు కుమ్మక్కయ్యిండ్రు. పెద్దవాళ్లు తప్పు చేసి అధికార బలంతో తప్పించుకుంటే రేపు ఆ బిడ్డ కూడా ఫిర్యాదు చేసే ధైర్యం చేయదు అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అందుకే బండి సంజయ్ని కేంద్ర మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఇక బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఫోక్సో కేసు నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే తక్షణమే కేంద్ర మంత్రి
పదవి నుంచి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేటీ పడాలో బేటీ బచావో అని చెప్పే మాటలు కేవలం అయితే నినాదానికే పరిమితం కాకుండా చేతులు చూపించాయని కూడా కేటీఆర్ అయితే మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఒక కేంద్ర మంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి దేశానికి రావటం, ఇక భగీరథ ఫోన్ డేటా డిలీట్ కేసు నమోదు కాగా ఐఫోన్ స్విచ్ ఆఫ్, ఆ ఫోన్లో కీలక సాక్ష్యాలు మాయం, వివరాలు తవ్వి తీసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఇక బండి భగీరథను అయితే అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి కూడా ఒకవైపు వివరణ ఇచ్చారు, కేంద్రంతో ఏం సంబంధం లేదని కూడా చెప్పారు. ఇక దీనిపై బండి సంజయ్ కూడా స్పందించిన సంగతి మనకు తెలిసిందే. ఎంతటి వారున్నా దానిపైన వదిలేది లేదని కూడా మనకి చెప్తా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక బండి భగీరథని అదుపులోకి తీసుకున్న తర్వాత ములాఖత్లో నిన్న సండే కాబట్టి ఎవ్వరు వెళ్తాకి లేదు. అలాగే జైలు ఫుడ్ కూడా ఆ బేకర్లో ఎవరైతే ఏ ఫుడ్ పెడుతున్నారో అలాగే బండి భగీరథకు కూడా అదే పెట్టారు. ఇక మాంసాహారాన్ని నిరాకరించినట్టు కూడా మనకి తెలుస్తుంది. బ్రెడ్ పాలతోనే అయితే బండి భగీరథకి అయితే ఫుడ్ పెడతాం జరుగుతుంది. ఇక నమస్తే తెలంగాణలో అయితే మరొక వార్త మనం చూస్తున్నాం. బిక్క చచ్చిన రైతుపై ఎరువు బరువు అంటూ కూడా ఒక కథనం మనం చూస్తున్నాం. ఇంకా అందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే బస్తాపై సగటున 30కి 300 పెంపు, భారీగా పెరిగిన ధరలతో ఆర్థిక భారం, కొన్ని రకాల ఎరువులపై అయితే ఇంకా ఎక్కువనే చెప్పాలి. వానాకాలం అదును చూసి సర్కర్వాత పెరగనున్న పంట పెట్టుబడి ఖర్చులు, ఇక ధరల నియంత్రణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ నమస్తే తెలంగాణలో అయితే మనం వార్త చూస్తున్నాం. ఇక పంట కొనే దిక్కులేక పగిలిన రైతుల గుండె, ధాన్యం అమ్మేందుకు 15 రోజుల నిరీక్షణ, ఇక కొనుగోలు కేంద్రంలోనే కుప్పకూలిన దైన్యం. మానుకోట జిల్లా అలంకానిపేటలో అయితే ఘటన, ఇక కొనుగోలు జాప్యానికి కౌలు రైతులు బలి అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. కాంటా వేయక కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్య అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక నిన్న ఏదైతే ఎఫ్సెట్ ఫలితాలు వచ్చినాయి, ఇక ఇంజనీరింగ్ టాపర్గా అయితే నిన్న ఎఫ్సెట్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే అయితే ఆ ఫలితాలను విడుదల చేయటం జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో ముక్రమ్ అహ్మద్ టీజీ ఎఫ్సెట్ ఫలితాల విడుదల. ఇంజనీరింగ్లో 73.36%, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో అమ్మాయిలు పై చేయిగా ఉన్నారు. నిన్న ఫలితాలు విడుదలైనవి. అమ్మాయిలు వచ్చేసరికి 86.27% ఉత్తీర్ణత సాధించారు. ఇక బండి భగీరథ్ పై అయితే డేటా డిలీట్లో పలువురు ఇన్ఫ్లుయెన్సర్ పై అయితే కేసులు నమోదు చేశారు. దాదాపు 72 మందిపై అయితే కేసులు నమోదు చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇక మనం మరొక వార్త పత్రికల్లో కథనాలు కానీ మనం చూస్తే ఆంధ్రప్రభలో అయితే మెయిన్ మనం నిన్న చూసాము. నారా దేవాన్ష్ ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్ను అయితే రిలీజ్ చేయటం జరిగింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ యూట్యూబ్ రంగంలో ప్రవేశించారు. డైనోడిట్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా నందమూరి కుటుంబ సభ్యులు దేవాన్స్కు శుభాకాంక్షలు తెలిపారు. అతి చిన్న వయసులోనే సీఎం చంద్రబాబు నాయుడు మనవడు అలాగే చెస్ పోటీల్లో కూడా ముందున్నారు. నారా వారి కుటుంబము సభ్యులు దేవాన్ష్కు శుభాకాంక్షలు తెలిపారు. డైనోడిట్స్ టీజర్లోను మంత్రి నారా లోకేష్ పాలు పంచుకొని దేవాన్ష్ యూట్యూబ్ అలాగే పాడ్కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు, విశేషాలను ఆకట్టుకునే శైలిలో నవ్విస్తూ ఆలోచింపజేసే దేవాన్ష్ అందించే పాడ్కాస్టులు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాబోతున్నాయి అంటూ కూడా ఆంధ్రప్రభలో అయితే ఒక కథనం ప్రచురితం చేశారు. డైనోడిట్స్, డైనోసార్లు, శిలాజాల గురించి అద్భుత విశేషాలంటూ ఆ పాడ్కాస్ట్లో అయితే వస్తాయని కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ యూట్యూబ్ పాడ్కాస్ట్ ప్రత్యేకతలపై సంభాషణ. కొంత ఆశ్చర్యంగా ఉంది నారా భువనేశ్వరి. ఇక
ఆంధ్రప్రభలో మరి మరొక వార్త కానీ మనం చూస్తే, చౌకబారు వ్యక్తిని కాను, స్టాలిన్తో స్నేహం రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేగా ఆయన ఓటమి బాధ కలిగించింది. విజయ్ అసాధారణ విజయం అంటూ కూడా రజనీకాంత్ అయితే స్పష్టం చేశారు. విజయ్ అసాధారణ సాధించారు. ఫోన్లో ముందుగా అభినందించింది నేనే, ఆయన పట్ల నాకు ఎలాంటి అసూయ లేదు, రజనీకాంత్ నాకు ఒక మంచి మిత్రుడు అంటూ కూడా స్పష్టం చేశారు విజయ్. అలాగే ఏదైతే రజనీకాంత్ మాజీ సీఎం స్టాలిన్తో భేటీ అనంతరం ఆయనపై వస్తున్న ఒక రూమర్స్ పై అయితే చెక్ పెడుతూ స్పష్టం చేశారు రజనీకాంత్. విజయ్కి నాకు వ్యత్యాసం 25 సంవత్సరాలతో, తనతో నన్ను పోల్చటము కరెక్ట్ కాదంటూ కూడా ఆయనైతే స్పష్టం చేశారు. అలాగే విజయ్ ఆశయాలకు ఎప్పుడు నేను అడ్డు కాను అంటూ కూడా ఆయనైతే వివరణ ఇవ్వటం జరిగింది. అలాగే ఆంధ్రప్రభలో మరొక కథనంగాని చూస్తే, ఖరీఫ్కు యాక్షన్ ప్లాన్ అంటూ కూడా ఒక కథ ప్రచురితమైంది. ఇక అందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే, కృష్ణా గోదావరి డెల్టాలకు నీటి విడుదలపై అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక నేడు మంత్రులు ఉన్నతాధికారులు కీలక సమావేశం అయితే కానున్నారు. జలాశయాల్లో నీటి లభ్యత, సాధ్యాల పరిశీలన, ప్రభుత్వ ప్రతిపాదనలపై అయితే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులకు నిర్ణయం. జూన్ 1 నుంచి ప్రాంతాల వారీగా నీటినైతే విడుదలకు సన్నాహాలు. నేడు పోలవరంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఇక రాష్ట్రంలో ఖరీఫ్ సాగు కోసం నీటి విడుదలకు ప్రభుత్వం అయితే ఒక కార్యాచరణ ప్రకారం పక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు మనకి తెలుస్తుంది. దశాబ్ద కాలంగా కృష్ణా డెల్టా పరిధిలో ఖరీఫ్ సీజన్ ఆలస్యంగా ప్రారంభం అవుతూ వస్తుంది. అదంతా మనకు తెలిసిందే. ఒకానొక దశలో ఖరీఫ్ సీజన్ను ఆలస్యంగా ప్రారంభిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఏటా జూన్ నుంచి సీజన్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 3వ వారం నుంచి అక్టోబర్ వరకు కోతలు ఉంటాయి. ఇక అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక కోస్తాంధ్రలో ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి అంటే నవంబర్, డిసెంబర్లో తుఫాన్ల కారణంగా పంట నష్టం జరుగుతుంది. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏడాది ఖరీఫ్కు మే 15 నుంచే సాగునీటిని విడుదల చేస్తా అంటూ కూడా మనం చూస్తున్నాము ఆంధ్రప్రభలో. అంటే నేడైతే ఈరోజు ఖరీఫ్ సీజన్కి సంబంధించి కూడా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నాడు. ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులు అయితే ఒక నిర్ణయం తీసుకొని ఖరీఫ్ సాగు కోసం ఎంత నీటి అవసరం ఉంది అనేది కూడా ఈరోజు చర్చించి మే 15 నుంచి కూడా సాగునీటిని అయితే విడుదలైతే చేయనున్నారు. అలాగే మనం చూస్తున్నాం, వ్యవసాయం రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కూటమి ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై అయితే దృష్టి సారించిందని చెప్పాలి. వాతావరణ పరిస్థితులు, జలాశయాల్లో నీటి లభ్యత వంటి అంశాలనే మదింపు చేసి మెరుగైన యాక్షన్ ప్లాన్కు కసరత్తు చేస్తుంది. భిన్న వాతావరణ పంటల వైవిధ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రాంతాల వారీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని యోచిస్తుంది. ఇందుకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై నేడు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమగ్రంగా చర్చించి అయితే నీటినైతే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ ఖరీఫ్ సీజన్కి ఏ సీజన్లో ఎంత నీరు అవసరం అనే దానిపై కూడా ఈరోజైతే కీలక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆలస్యంగా అంటే ప్రారంభిస్తే మంచిదని కూడా ఒకవైపు నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక సెప్టెంబర్ 3వ వారం నుంచి అయితే అక్టోబర్ కోతలు ఉంటాయి కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల వారీగా అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇక డిసెంబర్లో కూడా తుఫాన్లు వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి, నవంబర్ నుంచి జనవరి లోపు. కాబట్టి దీనికి కారణంగా పంట నష్టం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఉన్నతాధికారులతో అయితే కీలక సమావేశం కానున్నాడు. ఇక మరొక వార్త కానీ మనం ఆంధ్రప్రభలో చూస్తే, పొగాకుకు ఆక్వా రైతుల్ని ఆదుకోండు అంటూ కూడా ఆంధ్రప్రభలో ఒక కథనం ప్రచురితమైంది. ఇక ఇందులో కానీ మనం హెడ్లైన్స్ చూస్తే, సిగరెట్లపై జిఎస్టీ ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో తీరని నష్టం అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. అలాగే మార్కెట్ స్థిరీకరణ, ఎక్సైజ్ డ్యూటీపై పునఃసమీక్ష చేయండి. అలాగే రొయ్యల రవాణాకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించండి. ఏపీకి అదనపు రీజనల్
ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ కావాలి. కేంద్ర మంత్రులు నిర్మలా పీయూష్ కు సీఎం చంద్రబాబు అయితే లేఖ రాశారు. ఇక యుద్ధ సంక్షేమం కూడా ఆక్వా రైతులపై అయితే భారంగా పడిందనే చెప్పుకోవచ్చు. ఇక దాని గురించి అయితే రీజనల్ ఫిషనరీస్ ఇన్స్టిట్యూట్ కావాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆ లేఖ రాయటం జరిగింది. కేంద్ర మంత్రులు నిర్మలా పీయూష్ కి అయితే లేఖ రాయటం జరిగింది. ఇక రాష్ట్రంలో పొగాకుకు ఆక్వా రైతులను ఆదుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ కు వేర్వేరుగా అయితే లేఖ రాశారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఏడాది ఫిబ్రవరిలో సవరించిన జిఎస్టీ ఎక్సైజ్ డ్యూటీల పెంపుదలతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోతారని లేఖలో కూడా వివరించారు. దీనిపై సమీక్షించాల్సిందని కోరారు. పొగాకు రైతుల సమస్యలను నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలోని ఫ్యూక్యూర్డ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా వివరించారు. ఇక సిగరెట్లపై జిఎస్టీ రేటును 28 నుంచి 40% పెంచుతున్నట్టు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశాలకు భవిష్యత్ టెలికమ్యూనికేషన్ కీలకం అంటూ కూడా ఆంధ్రప్రభలో మరొక వార్త ప్రచురితం చేశారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్టింగ్ బెడ్ దేశంలో తొలిసారి అమరావతిలో ఏర్పాటు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే హర్షం వ్యక్తం చేశారు. అలాగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో అయితే ట్వీట్ కూడా చేయడం జరిగింది. కింద మరొక వార్తగానే చూస్తే అమరావతిలో ఎస్బీఐ 3,300 కోట్లతో అయితే ప్రధాన కార్యాలయ 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ పనులు షురు. ఇక 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్టు కూడా మనం ఆంధ్రప్రభలో మరొక వార్త చూస్తున్నాము. అంటే 3,300 కోట్ల ప్రధాన కార్యాలయం నిర్మిస్తే కాదు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే కేరళం సీఎంగా నేడు సతీశన్ ప్రమాణ స్వీకారం. కేబినెట్ మంత్రులు 20 మంది, అలాగే కాంగ్రెస్ 11, యూఈఎంఎల్కు 5, రమేష్ చెన్నితాలకు హోంశాఖ అయితే వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇందాక మనం చూసాము నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్లు అయితే ఎఫ్సెట్ ఫలితాలకు కథనాలు వేశారు. అలాగే ఇందులో కూడా ఆంధ్రప్రభలో అయితే విద్యార్థులకు టాప్ ర్యాంకులు ఉంది. అలాగే అగ్రికల్చర్లో అయితే మహిళలదే పై చేయిగా మనం చూస్తున్నాము. ఇంకొక వార్త సన్ స్ట్రోక్ అంటూ కూడా ఆంధ్రప్రభలో అయితే మరొక వార్త ప్రచురితమైంది. దీంట్లో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే 19, 24 తేదీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలకు అవకాశం అంటూ కూడా ఆంధ్రప్రభలో అయితే మరొక వార్త ప్రచురితమైంది. అలాగే రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఐఎండీ తెలుపుతుంది. అలాగే ప్రమాదం వడగాలులు ముప్పు, వాతావరణ విభాగం హెచ్చరిక, పగటి వేళ బయటకు రావద్దు అంటూ సూచన, వేసవి జాగ్రత్తలు పాటించాలని కూడా ఐఎండీ పిలుపుస్తుంది. 19 నుంచి 24 వరకు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అతి అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా ఐఎండీ పిలిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా ఐఎండీ పిలిపించింది. ఇక మరోవైపు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరో వారం రోజుల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. ఇక దీంతో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగి వడగాలుల తీవ్రత అవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 22 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ఆదివారం నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అయితే వివరించింది. అంటే ఋతుపవనాలు ఏదైతే జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ ఈసారి మాత్రం ఋతుపవనాలు ఈ నెల 27 నుంచి అయితే రానున్నాయి. దీంతో అయితే భిన్న విచిత్రమైన వాతావరణం ఉంటుంది అని కూడా ఐఎండీ అయితే తెలుపుతుంది. వేడి గాలుల పరిస్థితులు తీవ్రమవుతాయి. అలాగే ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య పశ్చిమ భారతదేశం వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంటుందని కూడా చెప్తుంది. ఇతర ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలు, వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదివారం విడుదల చేసిన తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం మనం చూస్తే ఈ నెల 22 వరకు రాజస్థాన్,
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, కోంకణ్, గోవా ప్రాంతాల్లో వడగాలులు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఉత్తర మధ్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వేడి తేమతో కూడిన పరిస్థితులు అయితే కొనసాగుతాయని తెలిపింది. ఇక పశ్చిమ హిమాలయ ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇక వాయువ్య భారతదేశంలో అయితే మైదాన ప్రాంతాల్లో కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దేశం అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉన్నప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో కూడిన ఇందాక చెప్పినట్టు విభిన్న వాతావరణ. ఇక దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పాటు తేలిక నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ ఆంధ్రప్రభలో ఒక మెయిన్ కథనం అయితే మనం చూడొచ్చు. ఇక అబుదాబిపై దాడులు అంటూ కూడా ఆంధ్రప్రభలో మరొక కథనం ప్రచురితమైంది. యురేనియా అప్పగిస్తేనే యుద్ధం ముగింపు గురించి ఆలోచిస్తామంటూ కూడా ఒక కథనం మనం చూస్తున్నాం. ఇక దాంట్లో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే మా నుంచి ఎలాంటి పరిహారం ఆశించవద్దు, ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో 5% కూడా ఇవ్వం. ఇక ఇరాన్ ముందు అమెరికా 5 షరతులతో నేతన్యాహుకు అయితే ట్రంప్ ఫోన్. ఇక అమెరికాను నమ్మలేం, అయినా చర్చలకు సిద్ధమే. అగ్రరాజ్యం ప్రతిపాదనలపై ఇరాన్ అయితే ఒక ప్రకటన చేసినట్టు మనం చూస్తున్నాం. ఇక రక్షాపైకి డ్రోన్ల దంటూ కూడా ఆంధ్రప్రభలో మరి చూస్తున్నాం. ఇక అందులో హెడ్లైన్స్ చూస్తే 1000 డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడులు, ఇల్లు మౌలిక సదుపాయాలు ధ్వంసం, భారతీయ కార్మికుడు సహా 4 మృతి అంటూ కూడా మనం ఇందులో హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇక 300 డ్రోన్లతో మాస్కో ప్రతిదాడులు, న్యూక్లియర్ ప్లాంట్ వద్ద మంటలు, రంగంలోకి ఫైర్ ఇంజన్లు, మంటలు అదుపులోకి. ఇక రేడియేషన్ వ్యాప్తి లేదన్న అధికారులు, ఇరాన్ పై అనుమానం ఉందంటూ కూడా మనము ఆంధ్రప్రభలో ఒక వార్తను చూస్తున్నాం. ఇక నిన్న ఏదైతే జరిగిందో రాజధాని ఎక్స్ప్రెస్ లో అయితే మంటలు చెలరేగాయి. త్రినేండ్రు హజ్రత్ నిజాముద్దీన్ లో రైల్లో జ్వాలలు. ఇక మధ్యప్రదేశ్లోని రత్లం జిల్లాలో ఘటన. ఏసీ కోచ్ నుంచి ఎగసిపడిన మంటలు, అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం సిబ్బంది, ప్రయాణికులంతా సురక్షితం. దాదాపు భోగిలో మంటలు చెలరేగితే వాళ్ళని వేరే భోగిలోకి మార్చడం జరిగింది. ఎవరికి కూడా ఎలాంటి హాని జరగలేదు. ఇక ఆధ్యాత్మికం, సాంస్కృతికం అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాము. ఏపీకి తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు, పారిశ్రామిక హోదాతో పెట్టుబడుల ప్రవాహం అంటూ కూడా ఆంధ్రప్రభలో మనమైతే మరొక వార్తని చూస్తున్నాము. పర్యాటకం కొత్త పుంతలు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక ఇందులో హెడ్లైన్స్ చూస్తే ఏపీకి తరలి వస్తున్న దిగ్గజ సంస్థలు, పారిశ్రామిక హోదాతో పెట్టుబడుల ప్రవాహం, హోటళ్లు, హోమ్ స్టేలు, థీమ్ పార్కులతో ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్టు మనం చూస్తాం. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం విప్లవాత్మక సంస్కరణలతో దూసుకెళ్తుంది. ఇక టూరిజంతో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి కల్పన ధైర్యంగా అయితే ప్రభుత్వం రోడ్ మ్యాప్ను అయితే సిద్ధం చేసినట్టు మనం చూస్తున్నాం. ఇందుకు అనుగుణంగా వినూత్న ప్రమాణాలతో అయితే ముందుకు వెళ్తుంది. పారిశ్రామిక హోదా కల్పించడంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని కూడా ఆంధ్రప్రభలో మనం ఒక్కొక్కటి చూస్తున్నాము. సో ఇది ఇవాల్టిది పేపర్ అనాలిసిస్. రేపటి పేపర్ అనాలిసిస్ లో మళ్ళీ కలుద్దాం.